సూలూరుపేటలో ట్రాఫిక్ నియంత్రణకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఎస్ఐ రహీం రెడ్డి తెలియజేశారు. పరిశ్రమల బస్సు డ్రైవర్లతో సమావేశం నిర్వహించిన ఆయన ముందుగా వారి సమస్యలను విని అనంతరం పట్టణంలో బస్ పికప్, డ్రాపింగ్ పాయింట్లను మారుస్తున్నట్లు వారికి తెలిపారు. ఇదివరకు ఉన్న 5 పాయింట్లను ప్రస్తుతం ఒక్కో ప్రైవేట్ ట్రావెల్స్ కు 2 పాయింట్ల వద్ద స్టాపింగ్ కుదిస్తున్నట్లు ఎస్ఐ డ్రైవర్లకు వివరించారు. నిర్ణీత పాయింట్లలోనే బస్సు పికప్, డ్రాపింగ్ ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని సూలూరుపేట ఎస్ఐ కోట రహీం రెడ్డి హెచ్చరించారు. ఇన్ని పాయింట్స్ క్యాన్సిల్ చేసేసాం. మీకు ప్రధానంగా 2 పాయింట్లు ఇస్తున్నాం. ఎలా అంటే మీ కంపెనీ పేరు, మీ కంపెనీ పేరేంటి? PRRకి సంబంధించింది. భారత్ పెట్రోల్ బంక్ దగ్గర 1 పాయింట్, వై జంక్షన్కు పైన 1 పాయింట్. ఈ 2 పాయింట్లోనే ఎక్కించుకోవాలి, 2 పాయింట్లోనే డ్రాప్ చేయాలి. ఎనీ డౌట్? రైట్. ఇంకో కంపెనీ పేరు చెప్పండి. PNR సంబంధించింది. ఈ యొక్క రైల్వే స్టేషన్ దగ్గర, సార్ బస్ స్టాండ్ దగ్గర ఉంది కదా, బస్ స్టాండ్కి ముందర పాయింట్, బస్ స్టాండ్ ముందర దగ్గర పాయింట్. అందరికీ నమస్కారం. ఈరోజు సూలూరుపేటలో ప్రధాన సమస్య అయినటువంటి ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ రిలేటెడ్ బస్సెస్ మన శ్రీ సిటీ నుంచి ఈ మన సూలూరుపేటకు వచ్చి సూలూరుపేటలో ఉన్నటువంటి శ్రీ సిటీ ఎంప్లాయీస్ని ఇక్కడ పిక్ చేసుకొని వాళ్ళు ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి సూలూరుపేటలో డ్రాప్ చేసి వెళ్తూ ఉంటారు. దాదాపు 120 పైనే బస్సులు ఉండడం వల్ల ఎవ్రీ డే మార్నింగ్ 8 to 10, ఈవినింగ్ 5 to 8 ఈ మధ్య కాలంలో ఈ బస్సులు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్కి సరైన ప్లేసు ఇవ్వకపోవడం వల్ల పార్కింగ్ అక్కడ సైడ్ పెట్టుకొని ఎంప్లాయీస్ని ఎక్కించుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అనేది సూలూరుపేట ప్రజలు ఫేస్ చేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ఈ బస్సు డ్రైవర్ల అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఆ యొక్క దాదాపు 90 మంది బస్సు డ్రైవర్లు ఈరోజు అటెండ్ అయ్యారు. దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్లకు గతంలో ఉన్నటువంటి 5-6 పాయింట్లు ఉన్నటువంటి మొత్తం క్యాన్సిల్ చేసి కేవలం ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు 2 పాయింట్లు మాత్రమే మనం ఇవ్వడం జరిగినది. ఆ 2 పాయింట్ల వద్ద వాళ్ళు ఎంప్లాయీస్ని ఎక్కించుకోవడం, అలాగే ఆ 2 పాయింట్ల వద్దే వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అలా ప్రతి ఒక్క 6 ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మనం 12 ప్లేసుల్లో అంటే వాళ్ళకి ఒక్కొక్క జోన్ను కేటాయించి అక్కడే మాత్రమే ఎక్కాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగినది. దీనికి విరుద్ధంగా ఎవరైనా చేసినట్లయితే వాళ్ళపై లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ వాళ్లకు రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పన్నాం. అలాగే వాళ్ళు ఎక్కడా కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మేనర్లోను, డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లోను, సెల్ ఫోన్ డ్రైవింగ్ గాను ఎక్కడ కూడా చేయకూడడానికి వీల్లేదు. ఒకవేళ చేసినట్లయితే అలా ఉద్యోగం కూడా తీయించేదానికోసం వెనకాడేది లేదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగినది.